నా గురించి తెలుసన్న. చాలా వరకు సోషల్ మీడియా గానీ, ఊర్లో గానీ చాలా వరకు తెలుసన్న. నా ఆ! దగ్గర ప్రూఫ్స్ గూడా ఉంది. సార్ వచ్చినట్టుగా, చూపించినట్టుగా ప్రతి ఒక్కటి ఉందన్న నా దగ్గర. 8,00,000 బిల్లు కట్టిర్రు కదా! ఇప్పుడు మళ్ళా మీరేమన్నా తిరిగి వాళ్ళకియ్యాలా? లేదన్న, సారే పెట్టిండు మొత్తం. అంటే ఇప్పుడు నేను ఒక్క అప్పు అప్పు రూపాయి గూడా అప్పు ఇయ్యలేదన్న. లెక్కనా? అప్పు లెక్కనా ఇచ్చింది? లేదన్న, అప్పు లెక్క కాదు. సార్ నాకు సహాయం చేసినాడు. నన్ను బ్రతికిచ్చిండు. జీరో వడ్డీకి ఏమన్నా ఇచ్చిండా? మళ్ళీ ఎప్పటికన్నా నీకు జాబ్ వచ్చినాక గానీ ఎప్పుడన్నా తిరిగి 8,00,000 ఇవ్వాలని చెప్పి అట్లాంటిదేమన్నా రాసుకున్నారా? అట్లాంటిది ఏది లేదన్న. నిజంగా అంటున్నావా? 8,00,000 రూపాయలు నీవు అంటే మీకు అంతకుముందు ఏమైనా పరిచయమా? క్లోజా? లేదన్న, నాకు ఏ రోజు ఏ పరిచయం లేదు నాకు. ఎలాంటి పార్టీలో కూడా పోనన్నా నేను. ఆ! సార్ సార్ రావడమే అదృష్టం, నా అదృష్టం అనుకుంటున్నా. ఈ రోజు ఇంకా బ్రతుకున్నా అంటే సారే అన్న. ఓకే. ఓకే. ఇప్పుడు శ్రీనివాస్ ఏమంటుండంటే చాలా వేల మందికి సాయం చేసిండు రాజగోపాల్ రెడ్డి గారు. దాంట్లో నాకు తెలిసిన ఒక వ్యక్తి వెంకటేష్ అని చెప్పి నీకు చెప్పిండు. నిజంగానే మీ మునుగోడు నియోజకవర్గంలో కానీ లేదంటే భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్లో కానీ చాలామందికి సాయం చేస్తుంటాడా? లేకపోతే నీ ఒక్కరికే చేసిండా నీకు తెలిసిన కాడికి? నాకు తెలిసిన కాడికి అయితే చాలా మందికి చేసిన. నేను ఉన్న పరిస్థితుల్లో అప్పుడే అదే టైంలో మా గల్లీలోనే దగ్గర దగ్గర 10 మంది దాకా చూసిపోయిండు అదే రోజు నైట్. ఆహా!